కోయ్ కోయ్ అనగానే వాళ్ళు అప్పటి వరకు సైలెంట్గానే ఉంటారు. కోయ్ కోయ్ అనగానే కోయ్ 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 అంటే ఎత్తుంటారు వీళ్ళు. కూడదోడు లక్షణం ఏంటి చెప్పండి? కూడదోడు లక్షణం ఏంటి? తన ఇష్టానుసారంగా ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారంగా ఎగిరేటటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక అలవాటు. అది ఎదుగుతూ ఉంది, అది ఎదుగుతుంది. మనకి కూడా దశలు ఉన్నట్టే దానికి కూడా దశలు ఉంటాయి. ఎద్దు కాకమునుపదేంటి? కోడే అని అంటే బొంత కోడండి, లేకపోతే బాయిలరా, ఎలా ఉంటుంది? ఆ కోడి కదమ్మా, కోడే దూడ, అదే పేరు. కోడే దూడ తర్వాత స్టేజ్ ఏంటనంటే ఎద్దు. ఆ ఎద్దు స్టేజ్కి వచ్చేసరికి దీని బుద్ధులు మాందంట. ఇది మొట్టమొదటి రోజు అరకెక్కించినటువంటి మొట్టమొదటి రోజు వీళ్ళు ఎలాగైతే డ్యాన్స్ చేస్తారో అలా డ్యాన్స్ చేస్తుందట. అరక మీద ఉన్న ఎద్దు డ్యాన్స్ చేస్తుందా? అరక మీద ఉన్న ఎద్దు డ్యాన్స్ చేస్తే దుక్కి ఎలా దున్నుతుంది? దాని వయసు చూస్తే దుక్కిటెద్దే వయసు. కానీ కోడదోడులో ఫీల్ అయ్యి అరకం తను మోస్తా ఇష్టానుసారంగా డ్యాన్స్ చేస్తుందంట. అప్పుడు యజమానుడు ఏం చేస్తాడంటే దానికి శిక్ష వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది క్రైస్తవ విశ్వాసులు కూడా ఎలా ఉన్నారని అంటే